95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై దృష్టి సారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, శంకర లక్ష్మిలకు ఈ నోటీసులు ఇచ్చింది. పొంగిలేటి గజని అయినా అపరిచితుడైనా అయి ఉండాలని, ఎందుకంటే గతంలో పొగిడిన వాడే ఇప్పుడు విషం చెబుతున్నాడని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుతో రైతాంగం సంతోషంగా ఉన్నారని, రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి లాంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన వడ్ల సవిత భర్త రామ్మోహన్ చారి, వీరు ఇద్దరు వికలాంగులే. గత సంవత్సరం ఆగస్టు 22వ తేదీన తాండూరు సదరన్ క్యాంపుకు హాజరయ్యారు. ఆ క్యాంపులో వడ్ల సవితను పరీక్షించిన డాక్టర్లు హైదరాబాద్ ఈఎన్టీ హాస్పిటల్లో రిపోర్ట్ తీసుకురావాలని పంపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు మట్టి అక్రమ రవాణాను ప్రశ్నించిన జుటూరుకు చెందిన ముగ్గురు యువకుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. దాంతో పోలీసుల తీరుపై మండిపడిన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ, సిఐలను నిలదీశారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్న జగనన్న మా జాబ్ ఎక్కడా అనే నినాదంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ వద్ద భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి మూడే సతీష్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణలో 10th పేపర్ లీక్ సందర్భంగా డిబారైన 10వ తరగతి విద్యార్థి హరీష్ మళ్లీ హిందీ పరీక్షకు హాజరయ్యాడు. ఈ కేసు వల్ల డిబారైన హరీష్ హిందీ పేపర్ తిరిగి రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరడంతో హైకోర్టు అనుమతి ఇచ్చింది. కమలాపూర్లోని పరీక్షా కేంద్రానికి వెళ్లిన హరీష్ హైకోర్టు అనుమతి పత్రాన్ని అధికారులకు చూపించాడు. దాంతో వారు పరీక్ష రాసేందుకు అనుమతించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై అంబాజీపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అంబాజీపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మండల తెలుగుదేశం నాయకులు ఈ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని నినాదాలు చేస్తూ నిరసన ధర్నా చేపట్టారు. మంతని నియోజకవర్గం మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అట్లూరి లక్ష్మణ్ కుమార్, మెట్పల్లిలోని స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు నివాసాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ హత్నూరు మండలం అధ్యక్షులు వీరన్నగారు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేసి 6 సూత్రాల పథకాలను ప్రవేశపెడతామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో బైక్ల చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు నరసాపురం డీఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ముత్యాలపేట మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రకాష్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. దీంతో వ్యాపారస్తులు, రోడ్డుపై ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రకాష్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి గూడూరు పట్టణంలోని ముత్యాలపేట మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద కత్తితో హల్చల్ చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం వడ్లగూడెంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణకు దిగగా తెల్లారేసరికి భార్య విగతజీవిగా పడి ఉంది. వడ్లగూడెంలో నాగేంద్రబాబు, మోనిక దంపతులు నివాసం ఉంటున్నారు. నిర్మల్ జిల్లా భైంస వారపు సంతలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి 500 రూపాయల నోటు తెచ్చి 20 రూపాయల కూరగాయలు కొనుగోలు చేసి మిగతా డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అదే వ్యక్తి మరో 500 నోటుతో తిరిగి అదే కూరగాయల షాపుకు రావడంతో అనుమానం వచ్చి నోట్లను గమనించగా అవి నకిలీవని తేలింది. దీంతో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదనేదే తమ ప్రభుత్వ స్పందన అని అన్నారు. తమ స్టాండ్ అది అయినప్పుడు ప్లాంట్ ను తాము ఎలా కొంటామని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం కరెక్ట్ కాదని గతంలో కేసీఆర్ అన్నారని, ఇప్పుడు తాము కూడా బిడ్ వేస్తామని వారు చెప్పడం ఎంతవరకు సమంజసమని అడిగారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరోధిస్తామని ఎదుర్కొంటామని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని, ఒకవేళ విశాఖ ఫ్యాక్టరీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామని బిడ్డింగుకు పిలిస్తే తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగు వేసి కొంటుందని, అది ప్రభుత్వం రంగంలోనే కొనసాగిస్తామని కూడా తాజాగా ప్రకటించారని, తెలంగాణ ప్రభుత్వాన్ని చూసేనా మన రాష్ట్రం ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని ఏపీ సిపిఐఎం నాయకులు అన్నారు. బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి 93,000 నగదు బాధితుల వద్ద వసూలు చేసిన సంఘటన బుర్గంపహాడ్ మండలం పరిధిలోని సారపాక బసప్ప క్యాంపులో చోటు చేసుకుంది. బాధితులు జమలారావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 52ను వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు హరినాథ్ నాయక్ డిమాండ్ చేశారు. మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద నుండి టౌన్ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన యాదవ మహాసభ మీటింగ్ రసాభాసగా మారింది. తనను అవమానించారంటూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ముందే జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మంజుల వాగ్వాదానికి దిగింది. బాజిరెడ్డి ప్రసంగానికి మంజుల యాదవ్ అడ్డుపడింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 14 వరకు జరిగే బస్తీకి ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ లింగాల హరిగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో తెదేపా నేతలు ఏర్పాట్లు పరిశీలించారు. 12, 13, 14 3 రోజులు 2 జిల్లాల పరిధిలోని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ యాళ్లవాణి గురువు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.